ఎప్పుడెప్పుడో అని ఎదురు చూసినా అది ఎదురు చూసినంత సేపు కూడా పట్టలేదు అయిపోవడానికి. పైగా ఎవరు వచ్చారో ఎవరిని వదిలేశారో కూడా తెలిసేలోపే అంతా అయిపోయింది. తెలంగాణ కేబినెట్ విస్తరణ అయిపోయింది. ముచ్చటగా ముగ్గురితో విస్తరణ మమా అనిపించేశారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నా ఎన్నో పేర్లు వినబడినా చివరకు అవన్నీ మీడియాకే పరిమితమైపోయాయి. కాంగ్రెస్ లో హైకమాండ్దే హవా అని తేలిపోయింది. సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ ఫాలో అయిపోయారు. మాలా మాదిగలకు చెరొకటి, మరోటి బీసీలకు ఇచ్చి ఇదే మా కాన్సెప్ట్ చేశాం చూడండి అన్నట్లు కాంగ్రెస్ నేతలు చూపించారు. అయితే రాష్ట్రంలోని నేతలు మాత్రం ఎవరూ దీనిని ఓన్ చేసుకున్నట్లు కనపడడం లేదు. ఎక్కడ హర్షాతిరేకాలు గాని ఇదిగో మేము సామాజిక న్యాయం పాటించాం చూడండి అంటూ సీఎంతో సహా ఎవ్వరూ చెప్పుకోవడం లేదు. అసలు ఆ పేర్లు వచ్చే వరకు ఎవరికీ తెలియకపోవడమే కాంగ్రెస్ హైకమాండ్ కమాండింగ్ ఎంతుందో తెలియజేస్తుంది. వివేక్ వాకిటి శ్రీహరితో పాటు అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వివేక్ మాలకాగా, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ, ఇక వాకిటి శ్రీహరి ముదిరాజ్. వీరి చేరికతో మొత్తం 14 మంది మంత్రుల్లో 6 ఓసీలు కాగా 4 ఎస్సీలు, 3 బీసీలు, 1 ఎస్టీగా ఉన్నారు. మొన్నటిదాకా రెడ్లదే డామినేషన్ అన్నది ఇప్పుడు పోతుందేమో చూడాలి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మరో మంత్రి కోమటిరెడ్డి, ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్లంతా రెడ్డి సామాజిక వర్గం. ఇక తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, శ్రీధర్ బాబు బ్రాహ్మణ్, వీరంతా ఓసీలు. ఇంతమంది ఉండగా నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడ్డారు. అదేమంటే తనకు హామీ ఉందంటూ వాదించారు. తన సోదరుడికి మంత్రి పదవి ఉంటే తనకేం సంబంధం అని దబాయించారు. తప్పకుండా నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. జిల్లాలో అప్పటికే మంత్రి పదవులు ఎక్కువ ఉన్నాయన్నా కూడా ఆ లెక్కలేమీ లెక్క కాదు, తనకివ్వాల్సిందే అని గట్టిగా బల్లగుద్ది చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు హైకమాండ్ ఆయన్ను బుజ్జగిస్తోంది. ఇక ఈయనతో పోటీ పడ్డారు నిజామాబాద్ కు చెందిన సుదర్శన్ రెడ్డి. ఆయనకు నిరాశ ఎదురైంది. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి కూడా గట్టిగానే ఆశించారు. ఆయనకు ఆశాభంగమే అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోయినా బలాబలాలు జిల్లాలు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం వెనకబడిన వారికే ఇవ్వాలనే కాన్సెప్ట్కే కట్టుబడి కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ చేయడం సాహసమే అని చెప్పాలి. ఆయా వర్గాల్లో కాస్త నైతికంగా బలం పెరగొచ్చేమో గాని ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే వారు రేపు పార్టీకి సహకరించే అవకాశాలు తక్కువ. వారు లేకుండా ఆయా జిల్లాల్లో గెలవడం కష్టమే. ఎందుకంటే నిజాయితీగా ఎన్నికలు జరిగితే అది వేరు. అంతా డబ్బుమయమైపోవడంతో అవి ఉన్నవారిదే హవా. వారి మద్దతు ఉంటేనే గెలుపు అన్నట్లు అయిపోయింది. మరి ఈ పరిస్థితుల నుంచి కాంగ్రెస్ బయటపడుతుందా? తన సామాజిక న్యాయం నినాదంతో వెనకబడిన వర్గాల సంపూర్ణ మద్దతు పొందుతుందో లేదో చూడాలి. అలా మద్దతు పొందగలిగితే ఇప్పుడున్న ఎన్నికల సంప్రదాయాలు బద్దలు కొడితే ఈ సామాజిక న్యాయం కాన్సెప్ట్ సక్సెస్ కావచ్చు. లేదంటే కష్టమే.